హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఈరోజు మనం ఈ క్లాసులో సబ్సిడరీ బుక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ సబ్సిడరీ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి 5 మార్కులకి వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఈ సబ్సిడరీ బుక్స్ మనకి 8 రకాలుగా ఉంటాయి. దాంట్లో మొదటిది పర్చేజ్ బుక్కు, రెండోది సేల్స్ బుక్కు, మూడోది పర్చేజ్ రిటర్న్స్ బుక్కు, నాలుగోది సేల్స్ రిటర్న్స్ బుక్కు, ఐదోది క్యాష్ బుక్కు, ఆరోది బిల్స్ రిసీవబుల్ బుక్కు, ఏడవది బిల్స్ పేయబుల్ బుక్కు, ఎనిమిదోది జర్నల్ ప్రాపర్. యాక్చువల్గా ఈ మొదటి 4 చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు అవర్ ఇంటర్మీడియట్ సిలబస్. ఈ 4 మనకి ఏవైనా 2 ఇచ్చి మనకి ఆన్సర్ చేయమంటాడు. కాబట్టి అవి 2 ఆన్సర్ చేస్తే మనకి 5 మార్కులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ 4 గురించి ఈ మొత్తం వీడియోలో మీకు చెప్తాను. ముందుగా ఒక్కొక్కటి చెప్తాను, తర్వాత 4 కలిపి చెప్తాను. కాబట్టి అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మధ్యలో అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. రివైండ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు ఒక ప్రాబ్లం చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా మీరు నన్ను అడగచ్చు. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వన్ పర్చేజ్ బుక్ గురించి మనం చెప్పుకుందాం. ఈ పర్చేజ్ బుక్ తాలూకా రూల్స్ ఏంటి? ముందు పర్చేజ్ బుక్ తాలూకా మీనింగ్ క్లియర్గా తెలుసుకుందాము. పర్చేజ్ మీన్స్ గూడ్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ రీసేల్. అంటే రీసేల్ అంటే అమ్మడానికి మాత్రమే కొనుగోలు చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేజెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెషిన్ కానీ లేదా ఒక కారు కానీ ఒక మోటార్ సైకిల్ కానీ కొన్నామనుకోండి, దోస్ ఆర్ నోన్ యాజ్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ లాంగ్ పీరియడ్, విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ రీసేల్. అంటే మనం ఇటువంటి అసెట్స్ కొనేటప్పుడు వాటిని లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం వాడడానికి ఉపయోగిస్తాము. అవి తిరిగి అమ్మడానికి, మనం వ్యాపారం చేయడానికి కాదు. కాబట్టి ఇక్కడ ఏవైతే మనము అమ్మడానికి మాత్రమే కొంటామో వాటిని మనము పర్చేజెస్ అని అంటాము. అయితే ఈ పర్చేజ్ బుక్ యూజ్ ఏంటి? ఈ పర్చేజ్ బుక్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ రాయాలి అనే దాంట్లో మొట్టమొదటిది ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ ఆర్ రికార్డెడ్. దీంట్లో క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే రాయాలి. అంటే సరుకుని అరువుకి కొన్నప్పుడు లేదా ఉద్దరికి కొన్నప్పుడు అటువంటి ట్రాన్సాక్షన్ మాత్రమే ఈ పర్చేజ్ బుక్లో రాయాలి. రెండో ట్రాన్సాక్షన్కి వచ్చేటప్పటికి క్యాష్ పర్చేజెస్. అంటే మనం నగదు ఇచ్చి కనుక కొనుగోలు చేస్తే మనం ఈ పుస్తకంలో రాయకూడదు. అలాగే అసెట్స్ మనం క్యాష్ ఇచ్చుకున్నా క్రెడిట్ ఇచ్చుకున్నా దీంట్లో రాయకూడదు. అయితే క్యాష్ పర్చేజెస్ దీంట్లో ఎందుకు రాయకూడదు సార్? ఇది పర్చేజ్ బుక్ అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా పర్చేజ్ చేశాం కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ క్యాష్ ఇచ్చి కొన్నాము కాబట్టి క్యాష్ ఇచ్చే ట్రాన్సాక్షన్స్ ఈ బుక్లో రాయము. దానికి సపరేట్ బుక్ ఉంది, క్యాష్ బుక్ అని. ఆ క్యాష్ బుక్లో ఈ క్యాష్ పర్చేజెస్ రాస్తాము. అంటే ఈ బుక్లో ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ రాయాలి. అర్థమైందా? తర్వాత అసెట్స్ క్యాష్కి కొన్నా క్రెడిట్కి కొన్నా దీంట్లో రాయకూడదు. చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ పర్చేజ్ బుక్లో ఇన్వాయిస్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఇక్కడ ఇన్వార్డ్ ఇన్వాయిస్ అని అంటాము. ఆ ఇన్వార్డ్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ పర్చేజ్ బుక్లో రాయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి దీన్ని ఒక్కొక్కసారి పర్చేజ్ ఇన్వాయిస్ అని అంటాము. పర్చేజ్ ఇన్వాయిస్ అని కాకుండా యాక్చువల్గా మనం ఒరిజినల్గా బుక్లో రాసేటప్పుడు ఏమని రాస్తామంటే ఇన్వార్డ్ ఇన్వాయిస్ అని రాయాలి. దాని పక్కన నంబర్ అని కూడా రాయాలి. ఇన్వార్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని రాయాలి. అది
అది మీకు ఇప్పుడు కింద ఫార్మేట్లో చూపిస్తాను. ద పర్చేజ్ బుక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్చేజ్ డే బుక్. ఈ పర్చేజ్ బుక్ని పర్చేజ్ డే బుక్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ కింద మీకు ఫార్మేట్ చూపిస్తున్నాను. ఈ ఫార్మేట్ని చాలా క్లియర్గా చూడండి. ఈ ఫార్మేట్ని కరెక్ట్గా మైండ్లో మీరు దాన్ని ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ డేట్, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్ నంబర్, ఎల్ఎఫ్, అమౌంట్, మొత్తం మనకి ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. 5 కాలమ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫార్మేట్లో 5 కాలమ్స్ ఖచ్చితంగా ఉండాలి. డేటు, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్ నంబరు, ఎల్ఎఫ్, అమౌంట్. ఇది మన పర్చేజ్ బుక్ యొక్క ఫార్మేటు. ఇప్పుడు ఈ పర్చేజ్ బుక్ని ఏ రకంగా ప్రిపేర్ చేస్తామన్నది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద పర్చేజ్ బుక్ అని చెప్పి మనకి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. 2024 జనవరి 2 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ హరీష్ 10,000. సో వెంటనే టేబుల్ గీసుకోవాలి. ఇదిగో టేబుల్ ఇక్కడ మనం గీసుకున్నాము. డేటు, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్ నెంబరు, ఎల్ఎఫ్, అమౌంట్ ముందు చూపించినట్టుగా సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ మనం ఫార్మేటు గీయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఏమి రాయాలి అంటే ఈ పర్చేజ్ బుక్ అనేది చూడండి, దీన్ని వర్టికల్ ఫార్మేట్ అంటారు. ఇది వర్టికల్ ఫార్మేటు అంటే ఇది మొత్తం ఒకే భాగంలా కనిపిస్తుంది. అయితే దీంట్లో మనం రాసే పద్ధతి ఏంటంటే టూలు కానీ బైలు కానీ రాయకూడదు, అలాగే డెబిట్ క్రెడిట్ అని కూడా రాయకూడదు. తర్వాత ఇది టీ ఫార్మేట్ అయితే కాదు. టీ ఫార్మేట్ అంటే లెడ్జర్ అయితే కాదు. దాన్ని హారిజంటల్ ఫార్మేట్ అంటారు, దీన్ని వర్టికల్ ఫార్మేట్ అని అంటారు. అయితే ఈ పర్చేజ్ బుక్లో కేవలము మనము ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే రాయాలి, ఇంకేమీ రాయనవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు జనవరి 2 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరీష్ అంటే ఇది ప్యూర్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్. దీనికి జర్నల్ ఎంట్రీ ఎలా వస్తుందంటే పర్చేజ్ అకౌంట్ డిటార్ టు హరీష్ అని వస్తుంది. కాబట్టి ఈ పర్చేజ్ బుక్లో మనము డేట్ వేసుకొని జనవరి 2 ఓన్లీ హరీష్ అని రాసి డైరెక్ట్గా అమౌంట్ కాలంలో 20,000 వేసుకోవాలి. ఇన్వార్డ్ ఇన్వాయిస్ నంబర్ ఇస్తే వెయ్యండి, వెయ్యకపోయినా పర్వాలేదు. అలాగే ఎల్ఎఫ్ నంబర్ అంటుంది, లెడ్జర్ ఫోలియో నంబర్, ఇది కూడా నంబర్ ఇస్తే వేయండి, లేకపోతే లేదు. కానీ ఇవి రెండు వేయకుండా డైరెక్ట్గా అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 5th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గిరీష్ 4,000 అంటే ఇక్కడ కూడా మనకి క్రెడిట్ ట్రాన్సాక్షనే. సో దీన్ని కూడా మనము ఓన్లీ పేరు మాత్రమే రాయాలి. డేట్ రాసుకోండి, జనవరి 5th, గిరీష్ అని రాయాలి, అమౌంట్ కాలంలో 4,000 రాయాలి. నెక్స్ట్ 7th చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ సురేష్, ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షనే. డేట్ కాలంలో 7th వేసుకుని సురేష్ అని రాసి దాని ఎదురకుండా 6,000 వేసుకోవాలి. 10th వన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ చాంద్ బ్రోస్ ఫర్ క్యాష్ 30,000. ఈ ట్రాన్సాక్షన్ చాలా జాగ్రత్తగా చూడండి. పైన ఇచ్చిన 3 ట్రాన్సాక్షన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఫర్ క్యాష్ అనే ట్రాన్సాక్షన్ ఇవ్వడం జరిగింది, అంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ డిటార్ టు క్యాష్. పర్చేజ్ ఉంది, క్యాష్ ఉంది. ఓకే, కాబట్టి ఇది ట్రాన్సాక్షను దీంట్లో రాదు, ఎందుకంటే మన పర్చేజ్ బుక్లో పేరు రాయాలి. ఓకే, సో ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి దీంట్లో రాయము. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ ఇస్తే దాన్ని ఇగ్నోర్ చేయాలి, వదిలిపెట్టాలి. ఓకే, నెక్స్ట్ 11th వన్ పర్చేజెస్ 4,000, ఓన్లీ పర్చేజెస్ అని ఇచ్చాడు. ఇది కూడా క్యాష్ ట్రాన్సాక్షనే. జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందంటే పర్చేజ్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మనిషి పేరు లేదు. రెండో సపోర్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది క్యాష్ పర్చేజెస్ కాబట్టి ఈ బుక్లో రాయకూడదు. కాబట్టి 11th వన్ కూడా మనం ఇగ్నోర్ చేయాలి. ఇకపోతే 15th సోల్డ్ గూడ్స్ బై శ్యామ్కి బ్రోస్ 10,000. సోల్డ్ గూడ్స్ బై శ్యామ్కి అంటే శ్యామ్కి అమ్మాడు అని అర్థం. శ్యామ్కి బ్రోస్ అమ్మితే మనం కొన్నట్టు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ని చాలా కేర్ఫుల్గా ఆలోచించినట్లయితే సేల్స్ అని చూసి సేల్స్ అని అనుకోకండి, జాగ్రత్తగా చదివినట్లయితే సోల్డ్ గూడ్స్ బై శ్యామ్కి బ్రోస్, శ్యామ్కి బ్రోస్ అమ్మారు అంటే మనం కొన్నాము. కాబట్టి దీనికి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందంటే పర్చేజ్ అకౌంట్ డిటార్ టు శ్యామ్కి బ్రోస్ అని వస్తుంది. అంటే ఇది పర్చేజ్ ట్రాన్సాక్షను.
మరియు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి మనము ఈ పర్చేజ్ బుక్లో దాన్ని రికార్డ్ చేయాలి. సో డేట్ కాలంలో 25 వేసుకోండి, శ్యామ్కి బ్రోస్ అని రాసుకోండి, అమౌంట్ కాలంలో 10,000 వేసుకోండి. సో ఈ రకంగా అన్ని ట్రాన్సాక్షన్స్ వేసేసాము. వేసేసిన తర్వాత సింపుల్గా అమౌంట్ కాలంను టోటల్ చేయండి. టోటల్ చేస్తే మీకు ఇక్కడ 40,000 వచ్చింది. ఆ 40,000 ఎదురకుండా డేట్ కాలంలో 31st అని రాసి పర్టికులర్స్లో టోటల్ అని రాయాలి. ఆ టోటల్ ఎగ్జాక్ట్గా 40,000కి ముందు రాయాలి. ఇది పర్చేజ్ బుక్. ఈ రకంగా మనం పర్చేజ్ బుక్ని ప్రిపేర్ చేయాలి. అర్థమైంది కదా? ఇది మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈజీగా అర్థమవుతుంది. అర్థం అవ్వగానే మీ టెక్స్ట్ బుక్లో వెరీ క్లియర్గా పర్చేజ్ బుక్స్ మీద ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పర్చేజ్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేసేయండి. తర్వాత మీకు ఇప్పుడు సేల్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా జాగ్రత్తగా విని ఒక 2-3 సార్లు చూసి అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సేల్స్ బుక్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా చేసేయండి.